ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహా వ్యవస్థ వస్తుంది. ఆల్రెడీ సమాలోచనలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి అని స్వయాన డిప్యూటీ సీఎంఏ తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా ఒక కామెంట్ చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో వరదలు దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందా? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, 10 టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, అందరికి నమస్కారాలు. నమస్తే. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకంటే ఇప్పుడు 11 రోజులుగా ఇంకా మోకాళ్ళ లోతు నీళ్ళలో విజయవాడ ప్రజానికం ఉంటే ఇప్పుడు మీరు ఈ సబ్జెక్ట్ పెట్టారంటే మమ్మల్ని కూడా డైవర్షన్ చేసినట్లే. ఎందుకు ఒక ముఖ్యమంత్రిని, పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి వెళ్ళి కలిసి ఇక్కడ తెలంగాణలో ఇష్యూ నడుస్తా ఉంది హైడ్రా దాని మీద స్టేట్మెంట్ ఇప్పుడు ఇచ్చారంటే ఏంటంటే మొత్తాన్ని డైవర్ట్ చేసేటటువంటి ప్రక్రియగా మేము భావిస్తా ఉన్నాం. లేదు నిజంగా హైడ్రాని తీసుకొని వస్తారంటే ఎస్, దానికి విధి విధానాలు పెట్టి, ఎస్ దానికి ఇది పలానా టైం బౌండ్ పెట్టి, ఇదిగోండి పలానా ఆక్రమించాన్ని కూల్చేస్తామని మీరు స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ స్వాగతిస్తాం. కానీ అది స్టార్ట్ అవ్వాల్సింది ఎక్కడి నుంచి? ఇదే ఉప ముఖ్యమంత్రి, ఇదే ముఖ్యమంత్రి రోజు కలిసి కూర్చొని టిఫిన్లు భోజనాలు చేసేటటువంటి ఆ కరకట్టలో ఉన్నటువంటి లింగమనేని అక్రమ కట్టడం, చంద్రబాబు నాయుడు అనేటటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి అక్రమ కట్టడం నుంచి బిగినవారు కదా. దాని పక్కన ఉన్నటువంటి మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం, దాని తర్వాత దాన్ని కొట్టాలి కదా, దాని పక్కన ఉన్న గోకరాజు గారిని కొట్టాలి కదా, దాని పక్కన ఉన్న ఇస్కాన్ని కొట్టాలి కదా, దాని పక్కన ఉన్నటువంటి బీజేపీ నాయకుడికి సంబంధించి జడ్పీ చైర్మన్ గా చేసినటువంటి పాతూరి నాగభూషణానికి సంబంధించినటువంటి ధర్మ నిలయాన్ని కొట్టాలి కదా. దాని తర్వాత అక్కడ 25కు పైగా ఉన్నటువంటి ఏదైతే కృష్ణా నదిని ఆనుకొని నదీ పరివాహ చట్టాన్ని ఉల్లంఘించి, రివర్ కన్వర్జేషన్ యాక్ట్ ని ఉల్లంఘించి కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి నివాసాన్ని మొదలుకొని మొత్తం 25 పైగా నివాసాలను కొట్టి అప్పుడు ఈ ప్రక్రియను స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం. దీనికి స్వీకరించేటటువంటి దమ్ము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉందా? ఊరక పోసుకోలు కబుర్లు, సొల్లు కబుర్లు, మేము అది చేస్తాం, అది పగలు తీస్తాం, ఇది పొడి చేస్తాం. అరే 100 కోట్లు విరాళాలు వస్తుంటాయి ఈ రోజు. ఏదైతే 100 కోట్ల విరాళాలు వస్తున్నాయి రోజు పేపర్లో మీరే చెప్తున్నారు. కనీసం 11 రోజులైనా విజయవాడలో ఇప్పటికీ అన్నం ప్యాకెట్ల కోసం ప్రజానికం ఆ ట్రాక్టర్ ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూసి గుంపులుగా వెళ్లి తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు హైడ్రాన్ తెస్తాం, లేదా బోటరాన్ తెస్తాం, ఇంకో డ్రాన్ తెస్తాం. తేండి తెస్తే ముందు గీతం విద్యా సంస్థలు ఆక్రమించినవి అది తొలగించాలి. ప్రస్తుత స్పీకర్ ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు అదే కాలువను ఆక్రమించి కట్టాడు. అదేమంటే కొద్దిగే కదా, ఆక్రమించడం పెద్ద ఆర్ట్ కదా అన్నారు మేము అధికారంలో ఉన్నప్పుడు, అదే కట్టడాలను కోల్చడానికి వెళ్ళినప్పుడు. వెంకటరెడ్డి గారు మీరు ప్రస్తావించిన అంశాలు ఖచ్చితంగా నేను శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర సమాధానం తీసుకుంటాను. కానీ ఈ ఆక్రమణలో మాత్రం అటు గ్రామ పంచాయతీల నుంచి కార్పొరేషన్ వరకు ఉన్నమాట వాస్తవం కాదా? ఆక్రమణల వల్లే వరద బీభత్సం ఈ స్థాయిలో మనకి ఎదురవుతున్నమాట వాస్తవం కాదా? మీరు కూడా మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేనప్పుడు కూడా మీరు ప్రతిపక్ష పార్టీగానే ఉన్నారు కీలకంగా. అలాంటప్పుడు హైడ్రా లాంటి ఒక వ్యవస్థ అంటే ఆక్రమణలు తొలగింపు కానీ, అలాగే చెరువులకు సంబంధించి FTL బఫర్ జోన్స్లో నిర్మాణాలు సరికాదన్న ఒక దృక్పథంతో వచ్చేటప్పుడు దాన్ని వెల్కమ్ చేసే వాతావరణం ఉండదా? సార్ వెల్కమ్ చేయట్లేదని ఎవరంటలేదు సార్. వెల్కమ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి బిగిన్ చేయాలంటున్నా. ఒక ప్రభుత్వ అధినేతగా ఉండి అతనే అక్రమ కట్టడం, ఎందుకంటే మాకు తెలుగుదేశం భాష వచ్చేస్తుంది. అక్రమ ఇల్లు, ఆ అక్రమ ఇల్లులో ఉంటా అదే ఇప్పుడు టీలు టిఫిన్ అంటే అక్కడే ఉంటే ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేయమంటున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు హైడ్రాకి సంబంధించి ఒక్క నిమిషం సార్, మీరన్న హైడ్రాకి సంబంధించి ఏం సార్ తాడేపల్లి గెస్ట్ హౌస్ స్టార్ట్ చేయాలి సార్. నిజమే, కరెక్టే. వెంకటరెడ్డి మాట్లాడింది కరెక్టే. వెంకటరెడ్డికి సపోర్ట్ చేస్తున్నాను. వెంకటరెడ్డి నేను సపోర్ట్ చేస్తున్నాను కూడా. తాడేపల్లి గెస్ట్ హౌస్ సార్ నిజమే వినండి, చెప్పే పరిస్థితులు. హైడ్రా కోల్చాలంటే ఎవరందరూ కోల్చాలి కదా సార్. ఒక నాగార్జున గారితో లేదంటే పేదలకు సంబంధించిన 4 ఇల్లు కూలిస్తే మేము కూల్చేసామంటాం కాదు కదా. ఇక్కడే వాళ్ళకి సంబంధించినటువంటి కోల్చట్లేదు, కేవలం అపోజిషన్ వాళ్ళకి సంబంధించి కూలుస్తున్నారు అనేది అనేక రకాలుగా ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఇదే తెలంగాణలో ఉన్న మంత్రులు ఇదే గండిపేటలో ఆ చెరువును అనుకుని అనేక గెస్ట్ హౌస్లు ఉన్నాయి, అనేక ఆక్రమిత స్థలాల్లో కట్టినటువంటి కట్టడాలు ఉన్నాయి. వాటిని కూల్చి ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే నిజంగా స్వాగతించేవాళ్ళు. అదే ప్రక్రియలో అక్కడ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తా అంటే పార్టీలకు అతీతంగా
హైడ్రా లాంటి వ్యవస్థ వస్తుంది, ఖచ్చితంగా భరతం పడుతుంది అంటున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. లెక్కలు చెప్పా మీకు, మా పెద్దిరెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ గారు బెనామీలు అన్ని లెక్కల్లో ఖచ్చితంగా తీసుకు ప్రజలకి. వెంకటరెడ్డి గారు సార్, నేను చెప్పలేదండి. తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉండి 2014 నుంచి 19 దాకా అయ్యన్న పాత్రుడు చెప్పాడు, విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు కొన్ని వేల ఎకరాలు ఆక్రమించేశాడు, విశాఖపట్నాన్ని మొత్తం కబ్జా చేశాడని నేను అల్లా. ప్రస్తుత స్పీకర్ అన్నాడు మిస్టర్ శ్రీనివాస్ చౌదరి గారు, మర్చిపోయారేమో. పాయింట్ నెంబర్ 2, మేము ఆక్రమించిన నిజంగా ఉంటే తీయండి, కొట్టేయండి. అది వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే ఎవడైతే ఏంటి, కొట్టేయండి. దానిలోకి వెళ్లే ముందు అక్రమ కట్టడం. వెంకటరెడ్డి గారు ఒకవేళ వైసీపీ నేతలు మీరు అంటున్నట్టుగా వాళ్ళు ఏమైనా ఆక్రమిస్తే కొట్టేయండి అంటున్నారు, మళ్ళీ మీరు రేపొద్దున్న అది పొలిటికల్ వెండేటా, రాజకీయ కక్ష సాధింపని అన్నారని గ్యారంటీ ఇవ్వగలరా? సార్, నేను ఏమంటున్నాను, ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది కూడా రాజకీయ కక్ష సాధింపు, మీకు తెలుసు. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆక్రమించిన ఎన్ని ఉన్నాయి, అది వాళ్ళందరూ ఎందుకు కొట్టట్లా? ఎందుకు ఒక నాగార్జున గారి కొట్టారు, రామోజీరావు రామానాయుడు ఏమయ్యాడు? వాళ్ళందరూ కట్టిన ఆక్రమించినట్లు కట్టినాయి కదా. అవన్నీ ఏదైతే ఆక్రమించినో అసైన్ భూముల్లోనో నిర్మించిన నిర్మాణాలు కాదా? రామోజీ ఫిలిం సిటీ అక్రమ కట్టడం. ఇదే రేవంత్ రెడ్డి ఇదే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏం మాట్లాడాడండి? 1,00,000 నాగలతో దున్నిస్తా అన్నావు కదా కేసీఆర్, ఏం రామోజీ ఫిలిం సిటీ ఎందుకు దున్నించట్లేదు అన్నాడు. ఇప్పుడు ఎందుకు దున్నించట్లేదు ఇప్పుడు వెళ్ళి? మరి ఇది పొలిటికలే కదా. అంటే వాళ్ళకి ఆపోజిట్ లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలనేటటువంటిది. ఇప్పుడు నేనేమంటున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం కాదు, తెలుగు వారందరికీ తెలిసినటువంటి అక్రమ కట్టడాల లిస్టు లో ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ వచ్చేదే లింగమనేని అక్రమ కట్టడం. చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి ఇప్పుడు అక్కడ ఉంటున్నాడు. అది ముఖ్యమంత్రి సొంత నివాసం కాదు, ఆయన బాడుకుంటున్నారు అంటున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. నిజంగా ఒకవేళ అక్రమం తేలితే కూల్చేయచ్చు అంటున్నారు. విల్లాలు కట్టింది మీ మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజానికానికి తెలుసు. కృష్ణానగర్ నిర్మాణాలు తప్పుడు ప్రచారం, అబద్ధాల ప్రచారం, ఫేక్ ప్రచారమే కదా. రైట్. చంద్రబాబు ఇల్లు లేదు, థ్యాంక్ యూ.